వెల్కమ్ టు MG9 న్యూస్. ఇష్టారాజ్యంగా ఉపాధ్యాయులు తీరు పట్టించుకొని అధికారులు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి నాడు నేడు కార్యక్రమం ద్వారా విద్యకు పెద్దపీట వేసి ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు మార్చి కార్పొరేట్ పాఠశాలలు సమానంగా ప్రభుత్వ పాఠశాలలో విద్యను అందించాలనే గొప్ప సంకల్పంతో దూసుకుపోతుంటే కొందరు ఉపాధ్యాయుల తీరుతో సీఎం ఆశయాలు నీరుకారుతున్నాయి. కర్నూలు జిల్లా కోసిగి మండలంలోని నదీ తీర ప్రాంతమైన సాతనూరు కొట్టాల గ్రామంలో గల ప్రభుత్వ పాఠశాలను పట్టించుకునే నాథుడే కరువయ్యాడు. అసలే విద్యలో వెనుకబడిన ప్రాంతంగా పేరున్న కోసిగి మండలంలో కొందరు ఉపాధ్యాయుల తీరు చిన్నారుల భవిష్యత్తుపై ప్రభావం చూపుతుంది. 25 మంది చిన్నారులు విద్యను అభ్యసించే ఈ పాఠశాలకు ఒకే ఉపాధ్యాయుడు ఉండటంతో ఆయన ఆడిందే ఆట పాడిందే పాటగా ఉంది. అసలే ప్రతిరోజు పాఠశాలకు లేటుగా రావడం జరుగుతుందని, ఈరోజు అసలే పాఠశాలకు హాజరు కాలేదని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎంఈఓ నాగేశప్పను ఫోన్లో వివరణ కోరగా 12:20 పక్క గ్రామమైన చింతనకల్ గ్రామం నుండి ఇంకొక ఉపాధ్యాయుడిని పంపించడం జరిగింది అని, తమ పాఠశాలను ఉన్నత అధికారులు కొంచెం పట్టించుకొని మా చిన్నారుల భవిష్యత్తుపై దృష్టి ఉంచాలని గ్రామస్తులు కోరారు. MG9 న్యూస్ తో కోసిగి రిపోర్టర్ సతీష్. ఏ సార్ రాలేదా? వచ్చినాడా? ఏంటికి రాలేదు సారు?